నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేటి యువత సక్సెస్ వైపు బాట తీయాలి అన్నా కూడా కొంచెం వెనకబడుతూనే ఉంటున్నారు. సో వాళ్ళకి సక్సెస్ వైపు ఎటు వెళ్ళాలో తెలీదు. ఆపర్చునిటీ ఎలా వస్తుందో తెలీదు. మనం ఏం చదివితే ఎలా ఉంటుందో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితిలో మారిపోయింది నేటి ఎడ్యుకేషన్ సిస్టమ్. సో అలాంటి వాళ్ళకి ఒక మంచి కౌన్సిలింగ్ చాలా అవసరం. సో అలాంటి స్టూడెంట్స్ కి సక్సెస్ దారిలో వెళ్ళాలి అన్నా, మంచి ఆపర్చునిటీస్ గ్రాప్ చేయాలన్నా కూడా ఇవన్నీ సక్సెస్ సీక్రెట్స్ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు భవానీ గారు. సో ప్రముఖ కౌన్సిలర్. సో ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం, నేటు యువత అయితే మాత్రం చాలా గజిబిజి లైఫ్ లోనే ఉంటున్నారు. సో వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలన్నా, సక్సెస్ వైపు బాటలు తీయాలన్నా కూడా కొంచెం వెనకడుగు వేస్తూనే వస్తున్నారు. సో అలాంటి స్టూడెంట్స్ సక్సెస్ వైపు అడుగు తీయాలంటే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటే బాగుంటది అంటారు? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అసలు మనం సక్సెస్ అంటే ఏంటి? సో సక్సెస్ అనేది మనం మెజర్ చేయొచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అనుకుంటారు. బట్ మనం ఏంటంటే స్టూడెంట్స్ పరంగా మనం సక్సెస్ మాట్లాడుకున్నట్లయితే వాళ్ళ ఎడ్యుకేషన్లో వాళ్ళకి ఒక మంచి మార్క్స్ రావడం అండ్ వాళ్ళు ఏమైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ వాళ్ళు రీచ్ అవ్వడం అనేది వాళ్ళకి సక్సెస్. ఓకే, ఈ సక్సెస్ అవ్వడానికి మనకి ఏంటి? మనందరికీ ఆల్ఫాబెట్స్ తెలుసు కదా. సో అందరికీ గుర్తుండిపోయేటట్టు మనం ఒక 3 ఫ్యాక్టర్స్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఫోకస్ ఆన్ లెర్నింగ్. మనం నేర్చుకుంటాం, ప్రతి ఒక్కటి లెర్నింగ్ అని చెప్తూ ఉంటారు. సో టీచర్స్ చెప్తారు, లెక్చరర్స్ చెప్తారు, ప్రొఫెసర్స్ చెప్తారు, లెర్నింగ్ అని చెప్తారు. బట్ వాళ్ళ లెర్నింగ్ ఎలా ఉంది, ఫోకస్డ్గా ఉందా లేదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం లెర్నింగ్ చేసేటప్పుడు కూడా మన లెర్నింగ్ అనేది ఎలా ఉండాలి, ఒక ఫోకస్డ్గా ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు లేకపోతే ఒక ఫంక్షన్ చేసేటప్పుడు ఫోకస్ లైట్ వేస్తారు కదా. సో ఎందుకు అంటే పర్టికులర్గా ఆ ప్లేస్లోనే లేకపోతే ఆ పర్సన్ మీదే ఫోకస్ రావడానికి. అలాగే మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఆ నేర్చుకునేది, ఆ లెర్నింగ్ అనేది ఫోకస్గా మనం నేర్చుకుంటే అది మన కాన్షియస్ మైండ్లో నుంచి సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఫోకస్ ఆన్ లెర్నింగ్. సో మన స్టూడెంట్స్ అందరూ లేకపోతే ఒక మంచి గోల్ పెట్టుకుని వాళ్ళు రీచ్ అవ్వాలి అనుకునే వాళ్ళందరూ మనం ఫోకస్డ్గా ఉన్నామా లేదా, వీ నీడ్ టు టెస్ట్ అవర్ సెల్ఫ్. ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి. నేర్చుకుంటున్నాం అనుకుంటాం, బట్ ఫోకస్డ్ గా ఉన్నామా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకోవాలి. అండ్ అలానే మేడం, ఈ విషయంలో కంటే ఫోకస్ విషయంలోకి వస్తే కొందరు హ్యాండ్ రైటింగ్ బట్టి చెప్తూ ఉంటారు తెలుసా, కొంచెం మనకి ఐడియా ఉండే ఉంటుంది. సో అలాగా మనం ఐ పైన పెట్టే డాట్ బట్టి, అంటే మనం ఐ పైన ఎలా అయితే డాట్ పెడతామో సో ఆ దాన్ని బట్టి మీరు క్లాస్ లో ఫోకస్ గా ఉన్నారా లేదా, అది వింటున్నప్పుడు మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా అనే విధంగా కూడా చెప్పేస్తూ ఉంటారు. చెప్తారు. సో అది ఎంతవరకు హ్యాండ్ రైటింగ్ చూసి వాళ్ళ యొక్క సిచ్యువేషన్ ని చెప్పడం కరెక్టే అంటారా? అంటే చాలా మంది చెప్తూ ఉంటారు, బట్ అది ఎంతవరకు నిజము అనేది మనకి 100% అయితే మనకి క్లారిటీ ఉండదు. ఎందుకంటే కాకపోతే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం అవి నేర్చుకున్నట్లయితే దాని ప్రకారంగా మన రైటింగ్ స్టైల్ చేంజ్ అయితే ఆటోమేటిక్ గా మన ఫోకస్ చేంజ్ అవుతుంది. కానీ ఆటోమేటిక్ గా లైక్ ఇప్పుడు ఒక హాఫ్ ఆఫ్ ద ఏజ్ మనం అయిపోయింది, సో హాఫ్ ఆఫ్ ద లెర్నింగ్ అయిపోయింది, స్టేజ్ అయిపోయింది, తర్వాత మనం అది నేర్చుకున్నట్లయితే మనం దాని కోసమే అది నేర్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి అవేమన్నా మనం రీసెర్చ్ చేయాలి అనుకుంటే దాని ప్రకారంగా మనం రైటింగ్ స్టైల్ నేర్చుకోవాలి అనుకుంటే అది స్టార్టింగ్ స్టేజ్ లో అయితే ఉపయోగపడుతుంది. సో అట్లా స్టార్టింగ్ అంటే ఆ టర్మ్స్ నేర్చుకుంటున్న వాళ్ళకి స్టార్టింగ్ అయితే బాగా. అండ్ స్టూడెంట్స్ కొంచెం డీవియేట్ ఎక్కువగా అయిపోతూ ఉంటారు మేడం, క్లాసెస్ లో కావచ్చు, లేదా వాళ్ళు ఫోకస్ చేద్దాం అనుకున్నా కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో ఈజీగా డీవియేట్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కొంతమంది మూవీస్ లో చూపించేందుకు రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటారు, కొంతమంది చాలా విషన్స్ చాలా ఇన్సిడెంట్స్ చేస్తూ ఉంటారు ఫోకస్ మళ్ళీ రీబిల్డ్ అవ్వడానికి. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఫోకస్ అనేది మన చేతుల్లో ఉంటుందండి. నేనైతే ఇది నమ్ముతాను. ఎందుకంటే మన బ్రెయిన్ మన ఆధీనంలోనే ఉండాలి. మనం ఏది ఆలోచిస్తున్నామో అది మన ఆధీనంలోనే ఉండాలి. నెంబర్ ఆఫ్ థాట్స్ వస్తూ ఉంటాయి. సపోజ్ ఒక 60,000 70,000 ఆలోచనలు వస్తూనే ఉంటాయంట పర్ డే. కానీ ఆ ఆలోచనలు ఎటు సైడ్ వెళ్తున్నాయి, పాజిటివా నెగిటివా? ఆ పాజిటివ్ నెగిటివ్ అనేది మనకి గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. కాబట్టి మనకి ఎక్కడైతే ఒక ఆలోచన వచ్చిందో ఆ ఆలోచనని, ఆ పాజిటివ్ ఆలోచన అయితే మన సక్సెస్ రేట్గా మనకు వెళ్తుందా అనేది మనం ఆలోచించుకోవాలి. అదే ఏదైనా నెగిటివ్ థాట్ వచ్చుంటే గనక మన ఆలోచనని అక్కడే బ్రేక్ చేయగలిగితే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఓకే. సో ఇలా సక్సెస్ అవ్వడానికి ద సెకండ్ థింగ్ ఈజ్ జీ అంటే గోల్.
ఫస్ట్ థింగ్ ఈజ్ ఫోకస్ ఆన్ లెర్నింగ్ మాట్లాడుకున్నాం. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ గోల్. గోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లక్ష్యం మనందరికీ తెలుసు కదా లక్ష్యం అంటే. ఇప్పుడు మనం ఇక్కడ ఈ టాపిక్ మాట్లాడుకుంటున్నాం, మనం ఈ షూట్ చేయాలనుకుంటున్నాం, మనకు ఒక గోల్ పెట్టుకున్నాం కాబట్టి మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాం కదా. సో మనకి టాస్క్, ఈ గోల్ అనేది లేకపోతే మీరు ఎక్కడో ఉంటారు, నేను ఎక్కడో ఉంటాను, మనం అంత మన దగ్గర అంత మనకి హెల్పర్స్ కానీ అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎవరి ప్లేస్ లో వాళ్ళే ఉంటారు వాళ్ళకి ఒక గోల్ లేకపోతే. మన మేనేజ్మెంట్ కానీ చేసే వర్క్ టాస్క్స్ కానీ డిఫరెంట్ పీపుల్ ఒక ప్లేస్ లో ఉండాలి అంటే వాళ్ళకి ఒక గోల్ ఉంది, ఆ గోల్ ప్రకారమే వస్తున్నారు. అలాగే స్టూడెంట్స్ కూడా వాళ్ళకి ఒక గోల్ అనేది పెట్టుకోవాలి. అందరూ చెప్తూ ఉంటారు నీకు లక్ష్యం ఉందా, గోల్ ఉందా, ఓకే నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను, ఇలా చాలా మంది చెప్తుంటారు. కానీ ఆ గోల్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ ఉంటాయి అండ్ లాంగ్ టర్మ్ ఉంటాయి. అసలు షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి అంటే మనం 1 year లో ఏం రీచ్ అవ్వాలి. ఓకే ఇప్పుడు నేను 10th స్టూడెంట్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి. 10th స్టూడెంట్ అంటే వాళ్ళ గోల్ ఏంటి. సో ఇయర్ ఎండింగ్ లో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి 10 points లేకపోతే 580 మార్క్సా లైక్ 560 570 ఎన్ని మార్క్స్ అనేది వాళ్ళు అక్కడ గోల్ అనేది పెట్టుకోవాలి. ఆ గోల్ పెట్టుకుంటే ఆటోమేటిక్ గా వాళ్ళు రీచ్ అవ్వడానికి వాళ్ళ లెర్నింగ్ కానీ వాళ్ళ ఫోకస్ కానీ హెల్ప్ అవుతుంది. అసలు గోలే లేకపోతే వాళ్ళు ఏది రీచ్ అవ్వలేరు. అసలు వాళ్ళ లైఫ్ ఎటు వెళ్ళిపోతుంది, అసలు మనం స్కూల్కి ఎందుకు వస్తున్నాము అని కూడా వాళ్ళకి తెలియదు అనమాట. సో గోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. ఓకే సో థర్డ్ థింగ్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ focus on learning and the second one is goal and the third one is habits. Okay. So మనం ఎంత సక్సెస్ అవ్వాలన్నా మన లైఫ్ లో హ్యాబిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకు ఒక మంచి హ్యాబిట్ ఉంటేనే మన సక్సెస్ రేట్ అనేది అలా హైలోనే ఉంటుంది. ఓకే మనం ఒక మంచి హ్యాబిట్స్ ఉన్నాయి లేవు, సపోజ్ మన పేరెంట్స్ కానీ మనల్ని పుష్ చేసి ఒక మంచి పొజిషన్ లో కూర్చోపెట్టారు, మన సక్సెస్ అలా వెళ్ళిపోయింది. కానీ ఆ సక్సెస్ అనేది ఎంతవరకు ఉంటుంది, టెంపరీనే ఉంటుంది. పర్మనెంట్ గా లాంగ్ టర్మ్ లో ఒక కన్సిస్టెన్సీ ఉండాలి అంటే మన హ్యాబిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మన హ్యాబిట్స్ ఎలా ఉండాలి అంటే ఏదో షార్ట్ టర్మ్ అంటే ఈ రోజు మనం సక్సెస్ లేకపోతే 1 year 2 years అనే కాదు. మన హ్యాబిట్స్ మన లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండడానికి, పీస్ గా ఉండడానికి, అంటే మనం ఎప్పుడు అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటారు కదా, ఆ హ్యాపీనెస్ ఎలా ఉండాలి అంటే లైఫ్ టైం ఉండాలా, 1 year ఉండాలా, 2 years ఉండాలా అని కాదు. మన లైఫ్ టైం హ్యాపీగా, పీస్ఫుల్ గా, హెల్దీగా ఉండాలి అంటే మన హ్యాబిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 10th class స్టూడెంట్ ఉన్నారు. సో నేను హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటాను, మార్నింగ్ లేవాలి, బాగా చదువుకోవాలి, సో నా డే ప్లాన్ బాగా చేసుకోవాలి అనుకుంటారు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ గా వచ్చేసారు అనుకోండి, సో అక్కడతోనే ఆగిపోతుంది. సో అలా కాదు, మన హ్యాబిట్స్ బాగుంటే మన లైఫ్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది. ఓకే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ ఇలా ఉంటే అంటే ఇలాంటి ప్లాన్స్ పాటిస్తే సక్సెస్ ఖచ్చితంగా వచ్చిందని చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.